హస్బెండ్స్ కి అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఈ ఫ్రాన్స్ బిర్యానీ చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎందుకు పడ్డానో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 143. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ కూడా చేసేయండి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ కి. నా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది అరౌండ్ 20K వ్యూస్ కి అయితే వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతకంటే హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతుందా? అసలు నా స్టైల్లో నేను ఎలా ప్రాన్స్ బిర్యానీ చేశానో చూసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇవి చిన్న ప్రాన్స్, పెద్దవి కాదు. నాలో ఇంత టాలెంట్ ఉందా అని నేను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా. మా వారి ఇంట్లో ఉన్నప్పుడే 10 minutes లో చేసేసాను. అదేలానో ఎండింగ్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, హస్బెండ్ కి అబద్ధం చెప్పడం అంత ఈజీ కాదు. ఏం కర్రీ చేస్తున్నావు అంటే ఉల్లిపాయ టమాటా వండుతున్నా అని చెప్పాను. నేను ఆనియన్ టమాటా కర్రీ వండుతున్నా అన్నా కూడా ఆయనకు అర్థమైపోయింది ఇది బిర్యానీ చేస్తుంది అని. ఇంట్లో కూర్చుండగా బిర్యానీ చేస్తే ఆ స్మెల్ కి అర్థమైపోదా? మనం ఎంత అబద్ధం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారా ఏంటి? కానీ మా హస్బెండ్ కి కూడా చాలా బాగా నచ్చింది. బిర్యానీ టేస్ట్ బాగా వచ్చిందని మెచ్చుకున్నారు నన్ను. బిర్యానీ చేసేటప్పుడు అనుకున్నాను ఎలా వస్తుందో ఏంటో, ఏమంటారో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను. చాలా బాగుంది, చాలా బాగా చేసావు అనగానే నా ఫీజులు ఎగిరిపోయాయి. ఆయన ఆ మాట చెప్పగానే నేను ఏదో గోల్డ్ మెడల్ సాధించాను అన్నంత ఆనందం వచ్చేసింది. అసలు మీరు కూడా మీ హస్బెండ్స్ కి ఇలా సర్ప్రైజ్ గా చేస్తారా? చేస్తే కామెంట్ చేసేయండి. నేనైతే చేస్తాను, కానీ డైలీ చేయను. ఎప్పుడైనా చెయ్యాలి అనిపించినప్పుడు మాత్రమే చేస్తాను. నేను అలా తెలియకుండా ఆయనకి ఇష్టమైన చేశానంటే ఎక్కడో భూకంపం వచ్చేసింది అన్నమాట. ఎప్పుడైనా ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నప్పుడు దాంట్లో ప్రాన్స్ ఎక్కువ ఉంటేనే కదా ఆ బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఆ టేస్ట్ గానీ ఆ ఫ్లేవర్ గానీ ఆ ప్రాన్స్ తోనే వస్తుంది. ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి, ప్రాసెస్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నిజంగా గాయ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. నువ్వు ఒక్కదానివే చేసావా ఏంటి ప్రపంచంలో ప్రాన్స్ బిర్యానీ? ఇంకెవరు చేయలేదా? అలా అని మాత్రం కామెంట్ చేయకండి గాయస్, ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం చేశాను అనమాట ప్రాన్స్ బిర్యానీ. అందుకే ఇంత ఎక్సైట్మెంట్ అయిపోతున్నాను. మనం కుకింగ్ చేస్తున్నప్పుడు మనం చేసేది ఫ్లాప్ అయిపోద్ది అని 100% మన మైండ్ లో ఉండి అది 99% హిట్ అయిందంటే ఎవరికైనా ఇంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీకు కూడా అంతేనా? మీరు కూడా ఇలాగే ఎక్సైట్మెంట్ అయిపోతున్నారా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అంతే ఇంకా వీడియో. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎలాంటి కుకింగ్స్ అని కూడా నేనైతే చేసేస్తాను. అంతే ఇంకా బాయ్.